పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బసవయ్య అనే ఒక అతను చాలా అల్లరి చిల్లరిగా తిరగడం అలవాటట అతనికి. బసవయ్య అనే ఒక అతనికి ఓకేనా, చదువు వంట పట్టలేదు అంటే చదువుకోవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చదివినా కూడా ఆ చదివింది గుర్తుండేది కాదు. ఏ పని కూడా నేర్చుకోలేదు. మరి ఏ పని రాదు, చదువు రాదు. అలాంటి వాళ్ళు ఎట్లయితారు? సోమరిపోతుగా అవుతారు. మరి బసవయ్య కూడా సోమరిపోతుగా తయారైందట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా అతని పద్ధతి మాత్రం మారలేదట. ఈ మధ్యనే బసవయ్య తండ్రి కూడా చనిపోయిందట పాపం. ఇక ఇతని దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవడం వల్ల తల్లి కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. మరి ఇంట్లో వాళ్ళ ఫాదర్ లేకపోయేసరికి వాళ్ళ అమ్మ ఒక్కతే కష్టపడి ఎంత చదివిద్దాం అనుకున్నా కూడా చదవలేదట అబ్బాయి. దాంతో ఏదో ఒక పని చేసి తిండికి ఇబ్బంది కలగకుండా చూడమని తల్లి ప్రతిరోజు అతనికి చెబుతూనే ఉండేది. చూడరా బసవయ్య, ఇప్పుడు మరి నువ్వు ఒక్కడివే ఉన్నావు, నేనున్నాను, మరి మనం ఇల్లు గడవాలంటే ఎట్లరా, మరి కాబట్టి నువ్వు కొంచెం కష్టపడరా నాన్న అని చెప్పిందట. అర్థమైందా? ప్రతిరోజు అతనికి చెబుతూ ఉండేది. ఆమె మాటలు భరించలేక బసవయ్య ఇల్లు విడిచి వెళ్ళిపోయిండు. ఇక ఊరికే మా అమ్మ నన్ను సతాయిస్తున్నది, చల్ నేను ఇక్కడ ఉండనే అని వెళ్ళిపోయిందట. అతని కోరిక ఒకటే, దేవుణ్ణి చూడాలని. మరి మీరు భగవంతుని చూసారా అని తనకు తెలిసిన ప్రతి వారిని అడిగాడు. చూశాం అని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. గుళ్ళో పూజారిని కూడా అడిగాడు. ఆయన కూడా నేను చూడలేదు బాబు, నేను రోజు పూజలు చేస్తాను కానీ నాకు ఎప్పుడు దేవుడు కనిపించలేదు, నేను చూడలేదు అని అన్నాడట. దేవుణ్ణే చూడాలి అనుకుంటూ ఊరూరా తిరగసాగాడు బసవయ్య. ఒక ఊళ్ళో హిమాలయాల నుంచి వచ్చిన ఒక స్వామీజీ ఉన్నారని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు. స్వామీజీ, నేను దేవుణ్ణి చూడాలని నా కోరిక, మరి ఇంతకు దేవుణ్ణి చూడాలని నువ్వెందుకు అనుకుంటున్నావు నాయన అని అడిగిండా స్వామీజీ. నేను ఆయన కొన్ని వరాలు అడగాలి స్వామి, అప్పుడు నా జీవితం సుఖంగా ఉంటుంది అన్నాడు బసవయ్య. సరే, నువ్వు ఏంటి దేవుడు కనిపిస్తే కొన్ని వరాలు అడుగుతావా? సరేలే, అయితే కొద్ది రోజులు నా దగ్గర ఉండు, నీకు దేవుడు కనబడేలా చేస్తాను అని చెప్పాడు స్వామీజీ. తర్వాత ఏం చేశాడట, ఒకరోజు ఉదయాన్నే స్వామీజీ బసవయ్యని పిలిచిండు. బసవయ్య, రాత్రి కలలో నాకు దేవుడు కనిపించాడు, ఇంతకీ నీకు ఏం వరాలు కావాలో నన్ను అనుకోమన్నాడు, మరి నీకు త్వరలోనే ఆయన కనిపిస్తాడట అని అన్నాడట. అయితే దేవుడు కనిపించిండు. అబ్బా, మీరు ఎంత అదృష్టవంతులు స్వామి, 1,00,000 బంగారు నాణాలు కాదు 10 లక్షల బంగారు నాణాలు కాదు 1,00,00,000 బంగారు నాణాలు నాకు నివసించే ఊరు కాదు ఈ రాజ్యం మొత్తం నాకే కావాలి, ఇదే నా కోరిక అని చెప్పాడు బసవయ్య. మర్నాడు ఉదయాన్నే మళ్ళీ స్వామీజీ బసవయ్యని పిలిచారు. రాత్రి కూడా దేవుడు నాకు కనిపించాడు, నీ కోరికల గురించి ఆయనకు చెప్పాను, ఆయన నీకు చెప్పమని నాకు కొన్ని మాటలు చెప్పాడు అన్నాడా స్వామీజీ. ఏమిటవి స్వామీజీ అని బసవయ్య ఎంతో ఆత్రంగా అడిగాడు. దేవుడు నీకు 1,00,000 బంగారు నాణాలు కాదు 1,00,00,000 అడిగావు కదా, 1,00,00,000 బంగారు నాణాలు ఇస్తాడంట. కానీ ఆయనకు నీ చెయ్యి ఒకటి కావాలట. మరి నీ చెయ్యి కట్ చేసి ఇస్తావా? నీ కాలు కూడా ఒకటి ఇస్తే నీకు ఇంకొన్ని బంగారు నాణాలు కూడా ఇస్తాడట. మరి నువ్వు నివసించే ఊరు నీకు ఇస్తాడట, కానీ నీ నాలుక కావాలట. నువ్వు ఒప్పుకుంటే నీ ముందు ప్రత్యక్షమై నీ కోరికలు తీరుస్తానన్నాడు దేవుడు. మరి ఆలోచించి సాయంత్రానికి నీ నిర్ణయం చెప్పు అని స్వామీజీ అబద్ధం చెప్పాడు, దేవుడు అలా అన్నాడని. సాయంత్రం బసవయ్యని పిలిచాడు స్వామీజీ. ఇక బసవయ్య ఏం ఆలోచించుకున్నాడు, స్వామీజీకి ఏం చెప్పాడు అంటే, ఇంతకీ ఏమి నిర్ణయించుకున్నావు బసవయ్య, మరి నువ్వు ఏది వదులుకొని ఏది తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. మరి నేను అన్నీ ఇట్లా ఆలోచించిండు. నాకు చెయ్యి, కాలు, నాలుక, కళ్ళు పోయాక ఎంత సంపాదించినా ఏమి ఉపయోగం ఉంది స్వామీజీ అని అన్నాడు. అంటే మరి నీకు ఈ బంగారు నాణాలు, దేవుడిచ్చేటువంటి ఊరు, రాజ్యం కంటే విలువైనవి నీ కాళ్ళు, చేతులు, నాలుక, కళ్ళు అని అంటావా మరి, అవునా అని అడిగిండట. అంతే కదా స్వామీజీ, అవే కదా ఇంపార్టెంట్ మనిషికి, ఆర్గాన్స్ లేకపోతే ఎలా బతుకుతాం అని అన్నాడట. దేవుడు నీకు ఇవ్వాల్సినవి నువ్వు పుట్టినప్పుడే ఇచ్చేశాడు, వాటిని ఉపయోగించుకొని బతకడమే నువ్వు చేయాల్సింది. అంతేకాని ప్రతిదానికి దేవుడు నాకు ఇది ఇవ్వాలి, దేవుడు నాకు అది ఇవ్వాలి అని ఎదురు చూడడం, ఆయన మీద ఆధారపడడం సరైన పద్ధతి కాదు అని అన్నాడా స్వామీజీ.
ఆయన మాటల్లోని నిజాన్ని అర్థం చేసుకున్నాడు బసవయ్య. తన ఊరు వెళ్ళిపోయి సోమరితనాన్ని విడిచిపెట్టి పని చేసుకొని బతకడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది బసవయ్యకు? నిజంగా దేవుడు కనిపించి నిజంగా అలాంటి వరాలు అడిగినంత మాత్రాన, దేవుడు నిజంగానే అలా అడిగితే మనిషికి దేవుడు ఆల్రెడీ ఏం చేయాలి అనేటువంటిది చెప్పిండు. చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ సరిగా పనిచేసేటువంటి బాడీ పార్ట్స్ ఉన్నవాడు సోమరిపోతుగా ఉంటే వేస్ట్. చాలామంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి సోమరితనాన్ని విడిచిపెట్టి పనులు చేస్తుంటారు. అంతా హెల్తీగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఏ పని చెయ్యకుండా ఒత్తి సోమరిపోతులాగా తిరిగితే ఏం ప్రయోజనం? కాబట్టి ఈ కథ ఏం చెప్తుంది అంటే, లేజినెస్ని విడిచిపెట్టాలి. హార్డ్ వర్క్ చేస్తే మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనం అంటే ఇష్టపడే వాళ్ళు కూడా మనని ఎంతో ఇష్టపడతారు. చివరికి అతనికి మార్పు వచ్చేసింది కదా బసవయ్యకు. తన తల్లి కూడా ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి బసవయ్యకు కూడా మంచి పెళ్ళి చేసుకొని ఇంకా హ్యాపీగా వాళ్ళ పిల్లలతోటి, ఆయన భార్యతోటి, వాళ్ళ అమ్మతోటి హ్యాపీగా ఉన్నాడు. ఇంతటి చక్కటి కథను రాసిన వారు కల్లేపల్లి తిరుమలరావు గారు. సో పిల్లలు లేజీగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా? ఎస్.